जय हिंद जय भारत वेलकम टू द्रोणाचार्य अकाडमी करींनगर। सो फ्रेंड्स वीडियो మనం ఫైర్ డ్రైవర్ పీసీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ద్రోణాచార్య అకాడమీలో త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ ఫైర్ డ్రైవర్ పీసీకి సంబంధించిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం। సో దయచేసి అభ్యర్థులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు వీడియోను కంప్లీట్గా చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయని అనుకుంటున్నా। ఒకవేళ వీడియో కంప్లీట్గా చూసినాక కూడా మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ ఉంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది। సో దానికి కాల్ చేసి మీకు రేజ్ అయ్యే డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు। సో కమింగ్ టు అవర్ ప్రోగ్రామ్, సో ఫైర్ డ్రైవర్ పీసీ వాళ్ళకి ప్రిలిమ్స్ లేదు, ఫస్ట్ ఈవెంట్సే ఉంటాయి। సో ఆ ఈవెంట్స్ అనేటివి సో రేపు ఆల్రెడీ తెలంగాణలో ఎస్ఐకి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది, కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా అయిపోయింది। సో వాళ్ళతో పాటు దీనికి సంబంధించిన ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది। దాంతోపాటు ఈ ఈవెంట్స్ అనేవి ఈ డ్రైవర్ పీసీ అభ్యర్థులకు ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే, అంటే ఈ 1600 మీటర్స్ ఏదైతే ఉందో, ఈ లాంగ్ జంప్ ఏదైతే ఉందో, ఈ షార్ట్ పుట్ ఏదైతే ఉందో, ఈ 3 రకాల ఈవెంట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అడగడం జరిగింది। అంటే ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయితే నెక్స్ట్ ఏదైతే లెవెల్ ఉందో సో ట్రేడ్ టెస్ట్ కావచ్చు, డ్రైవింగ్ టెస్ట్ కావచ్చు, దానికి ఎలిజిబుల్। ఒకవేళ ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు సో అన్ఫిట్గా పరిగణించడం జరుగుతుంది, ఓకేనా। అంటే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో దానికి ప్రమోట్ చేయడం ఉండదు, కాబట్టి అభ్యర్థులు తప్పకుండా ఈవెంట్స్ క్లియర్ చేయాలి, అదే కండిషన్ ఇక్కడ। మెరిట్ రావాల్సిన అవసరం లేదు, మెరిట్ మార్కులు ఏం లేవు, బట్ ఏదైతే 7 minutes 15 seconds హైయెస్ట్ టైం ఏదైతే ఉందో ఈ టైం లోపు 7 minutes 15 seconds లోపు ఈవెంట్స్ అనేది అంటే 1600 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాలి, ఓకేనా। సో దాంతోపాటు సో ఈ ఎవరైతే అభ్యర్థులు సక్సెస్ఫుల్ ఈవెంట్స్ కంప్లీట్ చేస్తారో సో నెక్స్ట్ లెవెల్స్కి ఎలిజిబుల్ ఉంటారు, నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ ఉంటారు, ఓకేనా, రైట్। సో ఇక్కడ మేము ద్రోణాచార్య ఆధ్వర్యంలో ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ, అంటే ద్రోణాచార్య అకాడమీ ఏంటి స్పెషల్ ఏంటంటే సో ఆర్మీ ఎవరైతే ఆర్మీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు 1600 మీటర్స్ అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది, ఆర్మీ అభ్యర్థి 1600 మీటర్స్ ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది। ఆ టైమింగ్ కూడా హైయెస్ట్ టైమింగ్ వచ్చేసి 5 minutes 45 seconds। సో 5 minutes 30 seconds వరకు ఏలో అంటే ఏ గ్రేడ్ అని, 5 minutes 30 నుంచి 5 minutes 45 వరకు బి గ్రేడ్ అని పరిగణించడం జరుగుతుంది। సో ఇక్కడ మేము ఎవరైతే మన ఫిజికల్ డైరెక్టర్ వచ్చేసి మైపాల్ రెడ్డి సార్ ఆల్రెడీ ఎక్స్ ఆర్మీ, సో ఎక్స్ ఆర్మీ కాబట్టి తనకు కంప్లీట్గా ఈ ఈవెంట్స్ పైన గ్రిప్ ఉంటుంది, అభ్యర్థి ఎలాగా 1600 మీటర్స్ క్లియర్ చేయాలి అనేది కంప్లీట్ స్టడీ తోటి ఉన్నాం। ఆల్రెడీ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో మాకు సంబంధించిన గ్రౌండ్ వీడియోస్ మొత్తం ఉన్నాయి, అది ఎవరైతే చూసి ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి కంప్లీట్గా తెలుసు। అంటే ద్రోణాచార్యలో గ్రౌండ్కి సంబంధించి ఎటువంటి డ్రాబ్యాక్ లేకుండా 100% అభ్యర్థి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యాడు అంటే రన్నింగ్ క్లియర్ చేస్తాడు, సో రన్నింగ్ క్లియర్ చేస్తాడని ఒక నమ్మకం ఉంది। సో దాని గురించి ఎక్కువ కాల్స్ వస్తూ ఉన్నాయి, డ్రైవర్ పీసీకి సంబంధించి డైలీ 10 to 20 కాల్స్ మినిమం, ఒక్కొక్కరికి 4 మెంబర్స్ మీ టీం ఉంటే ఆల్మోస్ట్ 40 to 50 కాల్స్ మేము అటెంప్ట్ చేయడం జరుగుతుంది దేని గురించి, డ్రైవర్ పీసీ అభ్యర్థుల నుంచి। సో వీళ్ళకు ఫస్ట్ గ్రౌండ్ క్వాలిఫై కావాలి కాబట్టి సో డ్రైవర్ పీసీ అభ్యర్థులకు ఇంకోటి ఏంటంటే సో వీళ్ళంతా ఆల్రెడీ డ్రైవింగ్ స్టేజ్లో ఉన్నారు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, ఈ అభ్యర్థి అంతా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి హెవీ వెయిట్ అయిపోయింది అందరిది। సో హెవీ వెయిట్, ఏజ్ హెవీ అయిపోయింది, వెయిట్ కూడా హెవీ అయిపోయింది। నాకు తెలిసి మినిమం 27 నుంచి సో మ్యాక్సిమం అయితే 33 years మెన్షన్ చేసిందో అక్కడ వాళ్ళ మధ్య 27 to 33 వాళ్ళే ఎక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు, సో ఈ ఏజ్ గ్యాప్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు। సో దాంతోపాటు వెయిట్ కూడా అందరు ఓవర్ వెయిట్లో ఉన్నారు। ఓవర్ వెయిట్ ఏంటంటే సో ఏదైతే 65 క్రాస్ అయిందనుకో సో వాళ్ళకి ఈవెంట్స్ కొట్టడం చాలా కష్టం ఉంటుంది, 60-65 క్రాస్ అయ్యారు అంటే ఈ వెయిట్ వచ్చి 60-65 kgs క్రాస్ అయ్యారు అంటే వాళ్ళకి ఈవెంట్స్ అంటే చాలా టఫ్ ఉంటాయి। సో అలాంటి వాళ్ళే మ్యాక్సిమం 10కి 8 మంది అలాంటి అభ్యర్థులే ఉన్నారు। వీళ్ళను ఉద్దేశంలో పెట్టుకొని వీళ్ళ రిక్వెస్ట్ మేరకు సో ద్రోణాచార్య అకాడమీ ఆధ్వర్యంలో ఫైర్ డ్రైవర్ పీసీకి సంబంధించి ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది। సో ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ యొక్క కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 60 days, అంటే 2 months గా మేము డిజైన్ చేయడం జరిగింది।
2 మంత్స్ ఎందుకు సార్ 3 మంత్స్ పెట్టచ్చు కదా కొందరు, 3 మంత్స్ ఎందుకు సార్ 4 మంత్స్ పెట్టచ్చు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సో గవర్నమెంట్ ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఎస్ఐకి సంబంధించి ప్రశ్నాపత్రంలో కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి దాని గురించి కొన్ని అబ్జెక్షన్స్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి సంబంధించి ప్రశ్నాపత్రంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఫైట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ కోర్సు డ్యూరేషన్ ఏమన్నా జరగని కానీ ఈ కోర్సు డ్యూరేషన్ మేము 2 మంత్స్కు ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ 2 మంత్స్ తర్వాత కూడా ప్రస్తుతానికి అయితే 2 మంత్స్ అని డిజైన్ చేయడం జరిగింది. ఒకవేళ 2 మంత్స్ తర్వాత కూడా ఇంకా ఈవెంట్స్ డేట్స్ రాకపోతే సో మీ మీద మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ 3 మంత్స్కి ఎక్స్టెండ్ చేద్దాం, 4 మంత్స్కి ఎక్స్టెండ్ చేద్దాం, ప్రాబ్లం లేదు. బట్ ప్రజెంట్ మాత్రం 2 మంత్స్ అనేది ఫిక్స్డ్. ఈ 2 మంత్స్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచి సో వీడియోను క్లియర్గా వినండి. ఎందుకంటే మీకు రేజ్ అయ్యే ప్రతి ఒక్క డౌట్కు సొల్యూషన్, మీరు మా దగ్గర జాయిన్ కావాలనుకుంటే మీకు మీరు రేజ్ చేసే ప్రతి ఒక్క డౌట్కు సొల్యూషన్ ఈ వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగా ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్స్ డ్యూరేషన్ ఆల్రెడీ నేను చెప్పాను 60 డేస్కి ఫిక్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ కోర్స్ వచ్చేసి 60 డేస్ అదే 2 మంత్స్కి డిజైన్ చేయడం జరిగింది. రైట్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ కోర్స్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 18th సెప్టెంబర్. సో మేము ఈ వీడియోను 10th సెప్టెంబర్ చేయడం జరుగుతుంది. సో 18th సెప్టెంబర్ నుంచి 23 నవంబర్ 23rd నవంబర్ వరకు ఈ కోర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 18th సెప్టెంబర్, 18th అక్టోబర్, 18th నవంబర్ అంటే ఇక్కడికే 2 మంత్స్ అయిపోతుంది. సో ఈ ఎక్స్ట్రా 5 డేస్ దేనికయ్యా అంటే సో మనకి ఇక్కడ దసరా హాలిడేస్ వస్తున్నాయి. ఎప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి? దసరా అనేది ఎప్పుడు? అక్టోబర్ 5th రోజు దసరా. సో దానికంటే 2 రోజుల ముందే బతుకమ్మ ఉంటుంది కాబట్టి మనం దసరా సెలవులు 5 రోజుల దసరా సెలవులు 2nd అక్టోబర్ నుంచి 6th అక్టోబర్ వరకు, 2nd అక్టోబర్ నుంచి 6th అక్టోబర్ వరకు దసరా సెలవులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అభ్యర్థి 6th అక్టోబర్ రోజు ఈవినింగ్ 6th అక్టోబర్ ఈవినింగ్ 6 లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మన 7th నుంచి యాజ్ యూజువల్గా 7th అక్టోబర్ నుంచి కోర్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. రైట్. సో మరి ఈ 2 నెలల కాలంలో మేము అభ్యర్థులకు ప్రొవైడ్ చేసేది ఏంటి? అంటే సో గ్రౌండ్ కోచింగ్, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది. సో ద్రోణాచార్య ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఎక్సలెంట్ గ్రౌండ్ 200 మీటర్స్ శాండ్ ట్రాక్ కావచ్చు, 400 మీటర్స్ సంబంధించిన 2 రన్నింగ్ ట్రాక్లు, 2 గ్రౌండ్లోనే మనకు 2 రన్నింగ్ ట్రాక్లు, దాంతోపాటు 800 మీటర్స్ ట్రాక్ కలిగిన ఏకైక అకాడమీ మన ద్రోణాచార్య అకాడమీ. మళ్ళీ చెప్తున్నా 200 మీటర్ ట్రాక్ కావచ్చు, 2 400 మీటర్ ట్రాక్లు, 2 సపరేట్ గ్రౌండ్లలో 2 400 మీటర్ ట్రాక్లు, దాంతోపాటు 800 మీటర్ ట్రాక్లు కలిగిన 8 ఎకరాల్లో మన గ్రౌండ్ ఉన్నది. 8 ఎకర్స్లో మన గ్రౌండ్ ఉన్నది. సో గ్రౌండ్ పరంగా 100% జస్టిస్ ద్రోణాచార్య అకాడమీ జరుగుతుంది. దానిలో మీకు ఎటువంటి సందేహం లేదు. సో ఈ 2 మంత్స్ కనుక అభ్యర్థి ఒక్క రోజు మిస్ చేయకుండా 60కి 60 రోజులు ద్రోణాచార్య అకాడమీలో గ్రౌండ్ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అందులో పార్టిసిపేట్ చేస్తే 100కు 200% ఈవెంట్స్ క్లియర్ చేయడం పక్కా, అందులో ఎటువంటి డౌట్ లేదు. దాంతోపాటు మేము డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది. సో అది 4 అవర్స్ కావచ్చు, 5 అవర్స్ కావచ్చు, 6 అవర్స్ కావచ్చు, అంటే 2 అవర్స్ కావచ్చు, లేకపోతే 2.5 అవర్స్, 5 అవర్స్ కావచ్చు. ఒకరోజు హార్డ్లీ గ్రౌండ్ వచ్చేసి 5 అవర్స్ ఉంటుంది. డైలీ 5 అవర్స్ గ్రౌండే ఉంటుంది. ఎవరైతే ఓవర్ వెయిట్ అభ్యర్థులు ఉన్నారో మళ్ళీ నోట్ దిస్ పాయింట్, ఏం చెప్తున్నా, గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ కోచింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుందని చెప్పిన. సో దాంతోపాటు డ్రైవర్ పీసీ అభ్యర్థులు ఓవర్ వెయిట్లో ఉన్నారు. కొంతమంది 80 kgs అన్నారు, 85 అంటారు, 90 అంటారు, 75 అంటారు, 70 అంటారు. సో వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఓవర్ వెయిట్, అంటే ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉన్నారో వాళ్ళకు 1600 మీటర్స్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. సో ఈ ఓవర్ వెయిట్ అభ్యర్థులను ఉద్దేశంలో పెట్టుకొని మేము మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ అందరికీ గ్రౌండ్ ఉంటుంది. ఇలా ఎస్ఐపిసి అభ్యర్థులు ఉంటారు, ఆర్మీ అగ్నిపథ అభ్యర్థులు ఉంటారు, దాంతోపాటు డ్రైవర్ పీసీ అభ్యర్థులు ఉంటారు. వాళ్ళతో పాటు మీకు గ్రౌండ్ ఉంటుంది. నార్మల్ అభ్యర్థులు ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒక 1 అవర్ రెస్ట్ తర్వాత డెఫినెట్గా వాళ్ళకి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా గ్రౌండ్ ఉంటుంది. దాని టైమింగ్ వచ్చేసి
11 to 12:30 11 o'clock 11 AM to 12:30 PM వరకు మళ్ళీ ఒక గంటన్నర నుంచి 2 గంటలు గ్రౌండ్ ఉండే అవకాశం కదా, గ్రౌండ్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే నువ్వు వెయిట్ లాస్ కావాలంటే కంపల్సరీ 3 times గ్రౌండ్ చేయాలి. సో నువ్వు ఒకవేళ ఈవెంట్స్ క్లియర్ చేయకపోతే అసలు నువ్వు దీనికి అప్లై చేసి వేస్ట్. మిగతా నీకు డ్రైవింగ్ ఎంత స్కిల్స్ ఉన్నా, దాంతోపాటు టెక్నికల్ పేపర్ ఎంత గ్రిప్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా కూడా వేస్టే. కాబట్టి సో నువ్వు ఈవెంట్స్ క్లియర్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా నువ్వు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ గ్రౌండ్ పక్కా. ఎవరైతే ఓవర్ వెయిట్ అభ్యర్థులున్నారో వాళ్ళకు 3 times గ్రౌండ్ ఉంటుంది. ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి. దాంతోపాటు టెక్నికల్ పేపర్ క్లాసెస్ ఏదైతే నీకు టెక్నికల్ పేపర్ 4th లెవెల్ ఏదైతే ఉందో దానికి టెక్నికల్ పేపర్ క్లాసెస్ 200 మార్క్స్ సంబంధించిన క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫుడ్ అండ్ అకామిడేషన్. సో ఫుడ్ అండ్ అకామిడేషన్ నీకు ఎటువంటి డౌట్ లేదు. సో ద్రోణాచార్యలో అభ్యర్థి ఎవరైతే ఫిజికల్ గా మెంటల్ గా కష్టపడతారు కాబట్టి సో మీ ఫుడ్ విషయంలో అసలే పిసినాతనం చేసే సమస్య ఉండదు. ఫుడ్ విషయంలో కంప్లైంట్ రైజ్ అయిన సిచ్యువేషన్ ఉండదు. సో ఇంకా ఇంతవరకు కూడా ఏమైనా ప్రాబ్లం రైజ్ అయ్యంటే కూడా వాటిని ఓవర్కమ్ చేసుకొని ఇప్పటి నుంచి ఎవరైతే డ్రైవర్ పీసీ అభ్యర్థులు ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ ఏదైతే 18 స్టార్ట్ అవుతుందో ఇందులో మీకు ఫుడ్కు సంబంధించిన బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, మార్నింగ్ డైట్ కావచ్చు 100% మీరు ఏదైతే చెప్తామో అది ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఫుడ్ విషయంలో అకామిడేషన్లో ఎటువంటి ప్రాబ్లం, ఎందుకంటే అకామిడేషన్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ పర్ఫెక్ట్ లేకపోతే అభ్యర్థి ఫోకస్ చేయలేరు. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం ఉండాలని హామీ ఇస్తున్నాం. దాంతోపాటు స్టడీ హాల్ ఫెసిలిటీ. సో కొంతమంది అభ్యర్థులు పీసీకి అప్లై చేశారు, డ్రైవర్ పీసీకి అప్లై చేశారు. కొంతమంది అభ్యర్థులు ఎస్ఐకి అప్లై చేశారు, డ్రైవర్ పీసీకి అప్లై చేశారు. కొంతమంది పీసీ ఉన్నది, డ్రైవర్ పీసీ ఉన్నది, ఎస్ఐ ఉన్నది. సో వీళ్ళు ఏంటంటే గ్రౌండ్ చేసినాక మిగతా టైం వాళ్ళకి టైం వేస్ట్ కావద్దని చెప్పేసి మేము స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టడీ హాల్ ఫెసిలిటీ వాళ్ళకి ఓపుకుంటే 4 గంటలు చదువుకోవచ్చు, 6 గంటలు చదువుకోవచ్చు, 8 గంటలు చదువుకోవచ్చు. సో వాళ్ళ డిపెండ్స్ ఆన్ దేర్ పేషెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది స్టడీ హాల్ ఫెసిలిటీ. సో ఎవరైతే డ్రైవర్ పీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెటీరియల్ అనేది కొంచెం మార్కెట్లో టఫ్ ఉన్నది. మెటీరియల్ దొరకడం మార్కెట్ టఫ్ ఉన్నది కాబట్టి ఈ మెటీరియల్ సపోర్ట్, మెటీరియల్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకొని మెటీరియల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తామని హామీ ఇస్తున్నాం. దాంతోపాటు వీకెండ్ గ్రాండ్ టెస్ట్. సో ఎప్పుడైతే టెక్నికల్ పేపర్ క్లాసెస్ అయిపోయాయో టెక్నికల్ పేపర్ క్లాసెస్ కంప్లీట్ అయినాక సో మీకు ఒక 4 నుంచి 5 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అవి కూడా ప్లాన్ చేస్తాం. గ్రాండ్ టెస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఏమేమి ప్రొవైడ్ చేస్తామని చెప్పినా గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది, నీకు అవసరమైన గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది. గ్రౌండ్ కోచింగ్ విషయంలో ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెక్నికల్ పేపర్ క్లాసెస్. సో ప్రతి ఒక్క అభ్యర్థి 4th లెవెల్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గ్రౌండ్ అయిపోయింది, ట్రేడ్ టెస్ట్ అయిపోయింది, డ్రైవింగ్ టెస్ట్ అయిపోయింది, మా టెక్నికల్ పేపర్ క్లాసెస్ కావాలి, గ్రౌండ్తో పాటు టెక్నికల్ పేపర్ క్లాసెస్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మేము టెక్నికల్ పేపర్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏం వరీ లేదు. ఫుడ్ అండ్ అకామిడేషన్, దాంతోపాటు స్టడీ హాల్ ఫెసిలిటీ, మెటీరియల్ సపోర్ట్, వీకెండ్ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. స్పెషల్ డైట్. సో ఈ స్పెషల్ డైట్ అని ఎందుకు మెన్షన్ చేసినామంటే సో అభ్యర్థి గ్రౌండ్ లో కష్టపడతాడు కాబట్టి అతనికి పర్ఫెక్ట్ డైట్ ఉండాలి, పర్ఫెక్ట్ ఫుడ్ ఉండాలి. పర్ఫెక్ట్ ఫుడ్ లేకుంటే ఒక రోజు పరిగెడతాడు, 2 రోజులు పరిగెడతాడు, 3 రోజులు పడతాడు, 4 రోజులు కుప్ప కూలిపోతాడు. ఈ 4 రోజులు కుప్ప కూలిపోయిన ఏం చేయాలంటే వాడు రేట్ చేసే క్వశ్చన్ ఏంటంటే నా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించిన డైట్ సరిపోవట్లేదు అంటాడు. సో ఆ ఛాన్స్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా లేము. సో స్పెషల్ డైట్ పక్కా ఉంటుంది. సో ఈ డైట్ లో భాగంగా డైలీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ మీకు గ్రౌండ్ లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గ్రౌండ్ లోనే ఎప్పుడైతే మీ ఈవెంట్ కంప్లీట్ అయినాక డైలీ మార్నింగ్ గ్రౌండ్ అయిపోయాక బాయిల్డ్ ఎగ్ కావచ్చు, దాంతోపాటు బనానా కావచ్చు, దాంతోపాటు రాగి మాల్ట్ కావచ్చు. ఓకేనా? సో రాగి జావ, రాగి మాల్ట్ కావచ్చు. సో ఈ 3 మీకు గ్రౌండ్ లోనే ఏదైతే మన నువ్వు రన్నింగ్ చేస్తావు, రన్నింగ్ చేసినాక జస్ట్ ఫ్రెష్ అప్ అయినాక ఆ గ్రౌండ్ లోనే బాయిల్డ్ ఎగ్ కావచ్చు, బనానా కావచ్చు, రాగి మాల్ట్ కావచ్చు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ రాసేది ఉంది కాబట్టి సో మీకు డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? లేకపోతే వీడియోని రిపీటెడ్గా చూడండి. చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. సో ఇది రబ్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంది ఫీ డీటెయిల్స్. ప్రతి ఒక్కరికి రైజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి ఫీ డీటెయిల్స్. సో మరి ఫీజు ఎంత అని మీరు డిస్కస్ చేస్తారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఫీజు ఈ 2 నెలల ప్రోగ్రామ్, ఈ 2 నెలల్లో మేము ప్రొవైడ్ చేసేది గ్రౌండ్ కోచింగ్, టెక్నికల్ పేపర్ క్లాసెస్, ఫుడ్ అండ్ అకామిడేషన్, స్టడీ హాల్ ఫెసిలిటీ, మెటీరియల్ సపోర్ట్, వీకెండ్ గ్రాండ్ టెస్ట్, స్పెషల్ డైట్. ఈ స్పెషల్ డైట్ లో భాగంగా బాయిల్డ్ ఎగ్ కావచ్చు, బనానా కావచ్చు, రాగి మాల్ట్ కావచ్చు.
సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, మరి 2 months ఫీజు ఎంత ఫిక్స్ చేసారు అనేది మీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఆ నెక్స్ట్ క్వశ్చన్ క్లారిటీ, సో నెక్స్ట్ రాస్తాను, ఇది మలిపేసి నెక్స్ట్ రాస్తాను, దానిలో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకేనా. సో ప్లీజ్ నోట్ డౌన్. దానికి సంబంధించిన ఫీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫీ డీటెయిల్స్ వచ్చేసి 20,000 ఫర్ 60 days. సో ఏదైతే 2 months ప్రోగ్రామ్ డిజైన్ చేసినామో దానికి ఫీజు 20,000గా డిసైడ్ చేయడం జరిగింది. 2 నెలలకు 20,000. సో 2 నెలలకు 20,000 అనగానే అబ్బా 20,000, 12,000 ఉంటే బాగుండు, 15,000 ఉంటే బాగుండు, 16,000 ఉంటే బాగుండు అనేది మీరు క్వశ్చన్ రేజ్ చేస్తారు. సో మీ క్వశ్చన్కు సంస్థ అనేది అంటే ద్రోణాచార్య అనేది సర్వీస్ ఓరియంటెడ్, మ్యాక్సిమం సర్వీస్ ఓరియంటెడ్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. సో మాకు లాంగ్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మీకు సర్వీస్ చేస్తే మీ మౌత్ పబ్లిసిటీ తోటి మేము మార్కెట్లోకి వెళ్తామని చెప్పేసి ఒక చిన్న కోరిక, మాకు ఆశ, ఓకేనా. సో ఈ 20,000 ఫీజు ఎందుకు డిసైడ్ చేయడం జరిగింది, ఇంతకంటే తక్కువతో ఎందుకు వర్కౌట్ కాదు, ఎంతమంది ఉంటే బ్యాచ్ స్టార్ట్ చేస్తాము, సో ఎంతమంది మ్యాక్సిమం మెంబర్స్ ఉండొచ్చు అనేది ఈ దీని ద్వారా డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్. సో 20,000 ఫర్ 60 days అన్నాను, దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మేము. సో దయచేసి వినండి, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అర్థం చేసుకున్న వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ కండి, ఓకేనా. సో ఎందుకంటే సంస్థ నష్టాలు అంటే ఏదైనా కూడా ఒక బిజినెస్, ప్రతిదీ బిజినెస్ అయ్యాలి, మార్కెట్లో ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. సో ఇది కూడా వ్యవస్థ, ఎందుకంటే 1,50,000 రెంట్ ఉంటుంది, ఒక 50,000 కరెంట్ బిల్ వస్తుంది. సో గ్రౌండ్కి ఒక నెలకు సంవత్సరానికి 3,50,000 పే చేస్తున్నాం, గ్రౌండ్ పైన ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేసినాం. అవన్నీ మా పర్సనల్, మీకు అనవసరం అవన్నీ. బట్ మా రిక్వైర్మెంట్స్, మేము ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మాకు మినిమం రిక్వైర్మెంట్స్ ఏం కావాలని చెప్పేసి మేము డిజైన్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారమే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఈ ఒక దయచేసి అర్థం చేసుకోండి. గ్రౌండ్ కోచింగ్, సో నువ్వు ఇప్పుడు ఇలా మార్కెట్లో ఎక్కడికి గ్రౌండ్ కోచింగ్ వెళ్ళాలన్నా కూడా 2 monthsకి మంత్లీ 1,000 ఎవరు ఇస్తలేదు. మంత్లీ 1,000 రూపీస్ తీసుకొని గ్రౌండ్ కోచింగ్ ఎవరు ఇవ్వట్లేదు. మినిమం 1,500 to 2,000 అయింది గ్రౌండ్ కోచింగ్, మినిమం 1,500 to 2,000 అయింది. బట్ మేము మాత్రం మంత్లీ 1,000 చొప్పున 2,000 తీసుకుంటున్నాము. అంటే మేము వేసుకునే క్యాలిక్యులేషన్స్ ఇవి. సో ఈ 1,000 మీరు మంత్లీ కట్టే 1,000లో పీటీ శాలరీస్ కావచ్చు, గ్రౌండ్ మెయింటెనెన్స్ కావచ్చు, ఓకేనా, గ్రౌండ్ రెంట్ కావచ్చు, అన్ని పర్ హెడ్ అనేది యావరేజ్ అవుతాయి, ఓకేనా. మీకు కావాల్సిన ఫిజికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఓకేనా. ఏం చెప్పింది నేను 1,000 per month, అట్లా 2 months కాబట్టి 2,000, ఓకేనా. రైట్. సో ఫుడ్ వచ్చేసి 3,500 per month చొప్పున మేము ఒకరి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో 3,500 per month అంటే 2 monthsకి ఎంత 7,000, ఓకేనా. నేను ఏం చెప్తున్నా అంటే 3,500 తింటామా అంటే నువ్వు 60కి 60 days ఇక్కడే ఉండు, 60కి 60 రోజులు ఇక్కడనే ఉండు. పర్ డే వచ్చేసి 115 రూపీస్ పడుతుంది. నీ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, దాంతోపాటు డిన్నర్, సో మార్నింగ్ టీ ఆర్ మిల్క్ ఏదైనా, వీటన్నిటి కలిసి 3,500 per month చొప్పున 7,000 అవుతుంది. నువ్వు బయట ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకో. బయట గ్రౌండ్ ఫీజు ఎంత ఉంది, ఇక్కడ ద్రోణాచార్య వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు 1,000 per month, 2 monthsకి 2,000. బయట హాస్టల్ ఫీజు ఎంత ఉంది 3,500 నుంచి 7,000 దాకా ఉన్నాయి. 3,500 మినిమం అసలు 3,500 నువ్వు అక్కడ ఉండలేవు. బట్ నేను చెప్తున్నా 3,500 నుంచి 7,000 వరకు మ్యాక్సిమం ఉంది. సో అట్లా 3,500 ఫుడ్కి, ఓన్లీ ఫుడ్కి మళ్ళీ చెప్తున్నా, అట్లా 2 monthsకి 7,000, ఎందుకంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి. రైట్. సో అకామిడేషన్ అండ్ మెయింటెనెన్స్. సో అకామిడేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏంటంటే మనం బిల్డింగ్ రెంట్ తీసుకోవడం జరిగింది, దానిపై ఎలక్ట్రిసిటీ కావచ్చు, దాని మెయింటెనెన్స్ కావచ్చు, ప్రతిదీ మెయింటైన్ చేయాలి కాబట్టి. సో దానికి 1,000 per month, నీ యావరేజ్ 1,000 per month పడుతుంది కాబట్టి 2 monthsకి 2,000 నీ షేర్. స్టడీ హాల్ ఫెసిలిటీ, మినిమం స్టడీ హాల్ వచ్చేసి పర్ మంత్కి 1,000 ఉంది, 1,500 ఉంది, 2,000 ఉంది. బట్ మేము మంత్లీ 500 చొప్పున, మంత్లీ 500 చొప్పున 2 నెలలకు 1,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది స్టడీ హాల్కి. సో దాంతోపాటు మెటీరియల్ సపోర్ట్. సో మెటీరియల్ అనేది ఈ డ్రైవర్ పీసీ అభ్యర్థులకు టాస్క్ లెక్క మారింది. సో దాని మెటీరియల్ సంబంధించిన రిస్క్ కూడా మేమే తీసుకొని ఒక 500 రూపీస్లో మీకు ఈ టెక్నికల్ పేపర్కి సంబంధించిన ఆల్ మెటీరియల్, ఆల్ డాటా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి మేము 500 ఛార్జ్ చేయడం జరుగుతుంది. స్పెషల్ డైట్. సో ఈ స్పెషల్ డైట్ ఏం చెప్పాను నేను, మార్నింగ్ గ్రౌండ్ కంప్లీట్ అయ్యాక నీకు డైలీ బాయిల్డ్ ఎగ్ కావచ్చు, బనానా కావచ్చు, రాగి మాల్ట్ కావచ్చు, మేము 2 monthsకి 1,000 రూపీస్ వేసుకోవడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మేము
ఈ బ్యాచ్ని పర్ఫెక్ట్గా నడిపించాలంటే ఏదో తుర్తు మంత్రంగా 15,000 కట్టారు 16,000 కట్టారు తీసుకొని ఒక 2 రోజులు క్లాసులు చెప్పి తిండి చక్కగా పెట్టక గ్రౌండ్ చక్కగా చేయక డైట్ ఇయ్యక మీరు వెళ్ళిపోతే అప్పుడు లాభం. అలాంటి పేరు మాకు అవసరం లేదు. మేము ఈ బ్యాచ్ని ఈ ఫైర్ డ్రైవర్ పీసీ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని పర్ఫెక్ట్గా రన్ చేయాలంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది తమ్ముడు అని మీకు చెప్తున్నాం. మాకు ఇంత ఖర్చు అవుతుంది, 20,000 కనుక నువ్వు పే చేస్తే 100% మేము ఇట్లా ఇచ్చిన ప్రామిస్లన్నీ నెరవేరుస్తాం. మీరు కూడా ఇక్కడ నుంచి హార్ట్ఫుల్గా వెళ్ళిపోతారు. ఓకేనా? రైట్. సో స్పెషల్ డైట్ వచ్చేసి చెప్పినా కదా, పర్ మంత్ మాకు 500 ఖర్చు వస్తుంది. ఎందుకంటే ఇలా మనం బాయిల్డ్ ఎగ్ 30 అవుట్ ఆఫ్ 30 60 బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది, 60 రోజులు ఉంటాయి కాబట్టి. సో దానికి 200 పర్ మంత్ తీసుకున్నా 400 రూపీస్ వెళ్ళిపోతుంది. బనానా కావచ్చు 5 రూపీస్ టు 6 రూపీస్ బనానా పడుతుంది. సో దానికి 60 డేస్ కాబట్టి దానికి 300 వెళ్ళిపోతుంది. దాంతోపాటు రాగి మాల్ట్. సో ఇవన్నీ ఏంటంటే బనానా కావచ్చు 2 మంత్స్కి, బాయిల్డ్ ఎగ్ కావచ్చు 2 మంత్స్కి, రాగి మాల్ట్ కావచ్చు 2 మంత్స్కి మేము 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. టెక్నికల్ పేపర్ క్లాసెస్. సో ఏదైతే టెక్నికల్ పేపర్ క్లాస్ ఏదైతే ఉందో ఇది ఒక టాస్క్ మాకు. సో టెక్నికల్ పేపర్ క్లాసెస్కి మాత్రం 3,000 పర్ హెడ్ ఒక్కొక్క తలా ఒక్కరికి 3,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మినిమం 1 lakh డిమాండ్ చేస్తారు ఫ్యాకల్టీ. 1 lakh వాళ్ళు డిమాండ్ చేస్తారంటే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 20 to 30 డేస్ క్లాసులు అయినా కూడా వాళ్ళ అకామిడేషన్కి దానికి దీనికి ఇంక ఎక్స్ట్రా ఒక 50,000 అయితే కాబట్టి సో 3,000 పర్ హెడ్ అయితేనే మనకు టెక్నికల్ పేపర్ క్లాస్ అనేది పర్ఫెక్ట్గా చెప్పించడం జరుగుతుంది. మాక్ టెస్ట్. సో ఏదైతే 5 నుంచి 6 మాక్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఒక 500 రూపీస్ ఛార్జ్ చేయడం. యూనిఫామ్ ఫీ 3,000 ఎందుకు ఛార్జ్ చేస్తారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మనం ఒక అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాం, మనం స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నాం, మనకి ఎటువంటి డ్రెస్ కోడ్ అవసరం లేదు. మనం ఒక అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి మా ఇంటెన్షన్ ఏంటంటే మా దగ్గర ఉన్న అభ్యర్థులు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, యావరేజ్ వాళ్ళు ఉంటారు. ఓకేనా? సో మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు, పూర్ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో ఎటువంటి తారతమ్యం లేకుండా ఉండాలంటే ఏంటంటే అందరూ పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, ఒకటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, ఒకే రకమైన షూస్ వేయాలి, ఒకే రకమైన సాక్స్ వేయాలి, ఒకే రకమైన ప్లేట్లో భోజనం చేయాలి, ఒకే రకమైన వాటర్ బాటిల్ వాడాలి. సో ఈ అభ్యర్థుల మధ్యలో ఎటువంటి పార్షాలిటీస్ తారతమ్యాలు ఉండకుండా తావివ్వకుండా ఉండాలంటే మేము డిజైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీ దగ్గర నుంచి మేము 3,000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. దేనికి? యూనిఫామ్ ఫీ కింద. దానికి మేము ఇచ్చేది 2 టీ-షర్ట్లు ఇస్తాం, మీకు 2 షార్ట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఒక ఇన్నర్ లేదా సపోర్టర్ ఇవ్వడం జరుగుతుంది, ఒక లోయర్ అంటే నైట్ ప్యాంట్ లేకుండా ఒక లోయర్ ఇవ్వడం జరుగుతుంది, ఒక జత షూస్, దాంతోపాటు 2 జతల సాక్స్లు, ఒక ప్లేటు, ఒక వాటర్ బాటిల్, బౌలు, స్పూను, దాంతోపాటు టీఆర్ మిల్క్ కప్ ఇవ్వడం జరుగుతుంది, దాంతోపాటు ఒక క్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక 12 రకాల వస్తువులు మీకు మీరు కట్టిన 3,000లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి వెళ్ళేటప్పుడు మీరే ఆడుకుంటారు, తీసుకోవడానికి మీరే తీసుకుపోవచ్చు. ఇక్కడ టీ-షర్ట్ విషయంలో కావచ్చు, షార్ట్స్ విషయంలో కావచ్చు. సపోజ్ చెప్తున్నా, టీ-షర్ట్ అనగానే 100 రూపాయలు పెడితే డిమార్ట్ టీ-షర్ట్ వస్తుంది. ఓకేనా? సో అదే నువ్వు రిలయన్స్ స్టైల్ లేకపోతే 1000 రూపాయలు పెట్టిన టీ-షర్ట్ రాదు. సో ఒక టీ-షర్ట్ వేసుకో అంటే ఒక అభ్యర్థి 100 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకుంటే ఒక అభ్యర్థి 1000 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకుంటాడు. అప్పుడు ఏంటంటే పార్షాలిటీస్ అయిపోతూ ఉంటాయి, అంటే కలర్ డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. సో కాస్ట్లీ దేని ఏమంటారు క్వాలిటీ డిఫరెన్స్ అవుతూ ఉంటుంది. అటువంటి వాటికి తాగకుండా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దాని మీద. కాబట్టి టీ-షర్ట్స్, షార్ట్స్ కావచ్చు, ఇన్నర్ కావచ్చు, లోయర్ కావచ్చు, షూ కావచ్చు, సాక్స్ కావచ్చు, ప్లేట్ కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, బౌల్ కావచ్చు, టీఆర్ మిల్క్ కప్ కావచ్చు, క్యాప్ కావచ్చు, మేము ఎక్కడ ఏ విషయంలో కాంప్రమైజ్ కాము. ఎటువంటి ఈ విషయాలు అన్ని బ్రాండెడ్ ఉంటాయి. బట్ ఏంటంటే మేము డిజైన్ చేస్తాము, మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే మాకు పార్షాలిటీస్ విద్యార్థుల మధ్యలో అభ్యర్థుల మధ్యలో ఉండదు కాబట్టి మేము డిసైడ్ చేస్తున్నాం. సో ఓవరాల్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బ్రదర్, మినిమం మనం ఈ బ్యాచ్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే 50 మెంబర్స్ కావాలి. 50 మంది అయితే ఈ బ్యాచ్ స్టార్ట్ చేయగలం. ఎంత ఫీజు? 20,000 ఫీజు అయితే మేము దీన్ని రన్ చేయగలం. ఈ 2 మంత్స్కి 20,000 ఫీజు అయితే మేము దీన్ని 100% సక్సెస్ఫుల్గా రన్ చేయగలం. వచ్చినందుకు 100% గ్రౌండ్ కావచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కావచ్చు, క్లాస్ విషయంలో కావచ్చు 100% నేర్చుకొని హ్యాపీగా కాన్ఫిడెంట్గా ముందటికి వెళ్ళచ్చు. దాంతోపాటు మ్యాక్సిమం 100 మంది, కేవలం మేము 100 మంది అభ్యర్థులను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఫీజు విషయంలో ఎక్కువ ఆలోచించి మాతోటి ఆర్గ్యుమెంట్ చేయకండి. ఫీజు విషయంలో నో కాంప్రమైజ్. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నా. గ్రౌండ్ కోచింగ్ ఎక్కడ పోయినా 1,500 అయితే పర్ మంత్. మేము 2 నెలలకు 2,000 ఛార్జ్ చేస్తామంటున్నాం. ఫుడ్ 3,500 పర్ మంత్, 2 నెలలకు 7,000.
అకామిడేషన్ అండ్ మెయింటెనెన్స్ 1000 పర్ హెడ్ పర్ మంత్ కి ఆయన పైన రెంట్ కావచ్చు, ఆయన పైన ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఆయన పైన మెయింటెనెన్స్ కావచ్చు, 1000 రూపీస్ మాకు ఖర్చు అవుతుంది. అట్లా 2 నెలలకు 2000 తీసుకుంటున్నాం. స్టడీ హాల్ ఫెసిలిటీ 500 పర్ మంత్ చొప్పున 2 నెలలకు 2000 తీసుకుంటున్నాం, 1000 రూపాయలు తీసుకుంటున్నాం. మెటీరియల్ సపోర్ట్ 500, స్పెషల్ డైట్ 1000 రూపీస్, టెక్నికల్ పేపర్ క్లాసెస్ 3000. అవి మాకు రావు, డైరెక్ట్ ఫ్యాకల్టీకి వెళ్ళిపోతాయి. ఇవి కూడా డైరెక్ట్ ఎవరైతే మాకు ప్రొవైడ్ చేస్తారో వెండర్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇక్కడ యూనిఫామ్ ఫీజు కానీ టెక్నికల్ పేపర్ క్లాసెస్ కానీ మాకు 1 NP కూడా ప్రాఫిట్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇవ్వగానే అది కట్టడం ఉంటుంది. దాంతోపాటు మాక్ టెస్ట్ ఒక ఫైనల్ చార్జ్ చేస్తున్నాం. ఓవరాల్ 20,000 ఫర్ 60 days. మీరు బాగా ఆలోచించండి. ఒకటే దగ్గర ఒకటే ప్లేస్ లో మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ దొరుకుతుంది, ఒకటే ప్లాట్ఫామ్ మీద మీకు గ్రౌండ్ కోచింగ్ దొరుకుతుంది, ఒకటే ప్లాట్ఫామ్ మీద మీకు స్టడీ హాల్ ఉంది, టెక్నికల్ పేపర్ క్లాసెస్ ఉన్నాయి, మాక్ టెస్ట్ ఉంది. సో ఒక డిసిప్లిన్ ఉన్న వ్యవస్థ ఉన్నది మీకు ఇక్కడ. కాబట్టి మీకు 100% ఈ 2 months లో 20,000 న్యాయం జరుగుతుంది మేము హామీ ఇస్తున్నాం ద్రోణాచార్య తరఫున. ఓకేనా? రైట్. సో మినిమం 50 మెంబర్స్ రిక్వైర్ అయితే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం 100 మెంబర్స్, 101 మెంబర్ మీరు తీసుకునే ప్రసక్తే లేదు. ఓకేనా? రైట్. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, మరి బ్యాచ్ 50 మెంబర్స్ స్టార్ట్ అయిన 50 మెంబర్స్ ఒకటేసారి వస్తారా? రాదు. సో కాబట్టి మేము రిజిస్ట్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి రైట్ సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 13th వరకు. ఓకేనా? 13th లేకపోతే 14th వరకు మనం డిజైన్ చేసుకోవాలి. కాబట్టి సెప్టెంబర్ 11th నుంచి 14th వరకు. ఓకేనా? రైట్. సో సండే, సెప్టెంబర్ 11th అంటే ఏంటి? సండే వస్తుంది. సండే నుంచి ఈ వీడియో రిలీజ్ అయితే వచ్చి సండే నుంచి రైట్ సండే మండే ట్యూస్డే వెనస్డే. ఓకేనా? సో వెనస్డే వరకు, బుధవారం వరకు, వెనస్డే వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మాకు 50 మంది దాటితే మేము బ్యాచ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. 50 మంది దాటితే బ్యాచ్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. 50 మంది దాటినా 100% 50 మంది దాటితే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే నీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నువ్వు స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచే నీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు ఫీజు మధ్యలో డిస్కషన్ ఉండదు కాబట్టి ఫీజు మధ్యలో డిస్కషన్ మళ్ళీ మేము పిలవడం, మిమ్మల్ని అడగడం, ఎందుకంటే మీరు అంత ఏజ్ వాళ్ళు 28, 29, 30, 31, 32, 33 వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకు ఒకటి వేరియేషన్ వచ్చేది ఫీజు విషయంలో. దయచేసి మీరు ఫీజు విషయంలో మాకు సహకరించండి. మేము ప్రతి విషయంలో మీకు సహకరిస్తాం. మీరు సక్సెస్ అయ్యే వరకు మేము వెంటనే ఉంటాం. ఇది మీకు హామీ ఇస్తున్నాం. 20,000 పర్ 2 months అని చెప్పడం జరిగింది. 20,000 ఫీ పే చేసి నువ్వు కనుక జాయిన్ అయితే, అంటే 50 మెంబర్స్ క్రాస్ అయ్యాక వచ్చిన రోజు లగేజ్తో పాటు 20,000 రూపీస్ పట్టుకొని వస్తే నీకు 100% 50 మంది మినిమం రిక్వైర్మెంట్. 50 మంది అయితే మేము ఎటువంటి సంస్థ మీద బర్డెన్ పడకుండా మెయింటైన్ చేయగలం. నీకు 100% ఏదైతే వీడియోలో మెన్షన్ చేసామో, హామీలు ఇచ్చామో వాటన్నిటిపైన మేము నిలబడతాం. మీరు ఏ లోటు ఉన్నా కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇక్కడ మీరు మెన్షన్ చేసిన వాళ్ళు ఏ లోటు ఉన్నా కూడా అలాంటి ప్రొవైడ్ చేయలేదు సార్ మీరు మాట ఇచ్చారని మెన్షన్ చేయవచ్చు. రైట్. సో రిజిస్ట్రేషన్స్ వచ్చేసి సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 14th వరకు రిజిస్ట్రేషన్ ఫీ అనేది మాకు కన్ఫర్మేషన్ గురించి రిజిస్ట్రేషన్ ఫీ అనేది 100 రూపీస్గా, కేవలం 100 రూపీస్గా పెట్టడం జరిగింది. 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు. ఎందుకంటే మాకు ఒక నమ్మకం గురించి, వీళ్ళు వస్తారో నమ్మకం గురించి. ఓకేనా? రైట్. మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఏంటి అంటే, సో నేను డిస్క్రిప్షన్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్లు పెడతాను. ఆ నెంబర్లకు మీరు సంప్రదించి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేస్తే మీ సీట్ అనేది కన్ఫామ్ అవుతుంది. ఒకటో కండిషన్, 50 మెంబర్స్ క్రాస్ అయితే బ్యాచ్ స్టార్ట్ చేస్తాం, సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. మ్యాక్సిమం 100 మెంబర్స్ అనేది మా టార్గెట్. 101 మెంబర్స్ తీసుకోము. రెండో పాయింట్ ఏంటంటే, ఫీ వచ్చేసి 20,000 ఫర్ 2 months. 100% 20,000 ఫర్ 2 months. దెర్ ఈస్ నో బార్గెన్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఫీజు విషయంలో దయచేసి మమ్మల్ని బార్గెన్ చేయకండి. ఎందుకు అంటే మీకు క్లియర్ కట్గా మాకు అయ్యే ఎక్స్పెండిచర్ అనేది క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని 20,000కి మ్యాచ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు హైలైట్ చేసుకోండి. ఆ 20,000 అయితేనే మేము ఈ ప్రోగ్రామ్ని రన్ చేయగలం. 20,000 తక్కువ అయితే సంస్థ మీద భారం పడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసే సంస్థ మీద భారం పడితే మేము నెక్స్ట్ వచ్చే జనరేషన్కి, మీ నెక్స్ట్ వచ్చే బ్రదర్స్ కావచ్చు, తమ్ముళ్లకు మేము సర్వీస్ ఇవ్వలేము. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. రైట్. రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 11th నుంచి 14th వరకు,
బ్యాచ్ అనేది సెప్టెంబర్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 18th నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ ఎండ్ డేట్ అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ బ్యాచ్ కనుక సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయ్యి రన్ అయితే నవంబర్ 23rd రోజు బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ 60కి 60 రోజులు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు కావాల్సిన దసరా హాలిడేస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా హాలిడేస్ కింద 5 రోజులు తీసేయడం జరిగింది. 5 రోజులు తీసేసి మేము 60 రోజుల ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. 60 అంటే 60 రోజులు పక్కన ఉన్న పక్క న్యాయాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో దయచేసి ఎవరైతే ఫైర్ డ్రైవర్ పీసీకి అప్లై చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి, దీనికి సంబంధించిన కోచింగ్ సెంటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి మాకు ఇంత కాల్స్ డిమాండ్ అవుతా ఉన్నాయి, కాల్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు, స్టార్ట్ చేయండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి అభ్యర్థులకు మేము విన్నవించుకునేది ఏంటంటే, సో ప్లీజ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈ 11, 12, 13, 14 మంచి ఆలోచించుకొని మీకు ఈ 2 నెలలు ఎటు పోకుండా, 2 నెలలు అంటే 65 రోజులు, 5 రోజులు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 65 రోజులు ప్లానింగ్ చేసుకోండి. ఒకవేళ మీతోటి అవుతుంది అంటేనే మళ్ళీ నేను మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ లోను గాను ఈ 60కి 60 రోజులు ద్రోణాచార్య అకాడమీలో ఉండి నా అదృష్టాన్ని నేను చెక్ చేసుకుంటా అనుకుంటే మాత్రం తప్పకుండా ప్లాన్ చేసుకోండి, రండి, జాయిన్ అయ్యండి. 100% మేము మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి మీకు న్యాయం చేస్తాం. 50 మంది దాటిందంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 50 మంది జాయిన్ అయ్యారంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మేము ఏదైతే రెగ్యులర్ యాక్టివిటీ కింద ఏదైతే మెన్షన్ చేసామో ప్రతి ఒక్కటి మేము సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం, మీకు సక్సెస్ఫుల్గా ఇస్తాం. ఓకేనా? మీకు గ్రౌండ్ పరంగా కావచ్చు, టెక్నికల్ క్లాసెస్ పరంగా కావచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా 100% జస్టిస్ జరిగే ఏకైక అకాడమీ వచ్చేసి ద్రోణాచార్య అకాడమీ. ఓకేనా? డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకు మిగతా ఏ డౌట్స్ ఉన్నా, మ్యాక్సిమం డౌట్స్ అంటే ఇట్లా వీడియో లెంత్ ఉంది, చాలా లెంత్ ఉంది. బట్ మీరు వెయిట్ చేసే డౌట్స్ అన్నిటికీ మేము 10 నిమిషాలు 15 నిమిషాలు ఫోన్ మాట్లాడవుతుంది కాబట్టి ప్రతి దాని విషయంలో మీకు క్లారిటీ ఇచ్చాలని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కూడా, ఇంకా మిస్ అంటే మాత్రం కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో కింద. దాంతోపాటు మాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఓకేనా? రైట్.